నామినేషన్స్లో తోప్ కంటెస్టెంట్స్లో ఇంతవరకు చూడని కంటెస్టెంట్స్లో ఈ వీక్ నామినేషన్స్కి రాబోతున్నారు. సో తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వారం వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. సో ఎలా ఉన్నారు, ఎలా అయ్యారు, నామినేషన్స్లోకి ఎలా వచ్చారు, ఇమ్మాన్యుయల్ తనూజాను కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడా, కరెక్ట్గా బ్రెయినీ గేమ్ ఆడుతున్నాడా అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. 7వ వారం నామినేషన్స్ లిస్ట్ ఉండబోతుంది ఈ వీడియోలో. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహటెక్9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 7వ వారం నామినేషన్స్ లిస్ట్. సో ఎవరెవరు నామినేషన్స్కి వచ్చారు, సో ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది, సో ఎక్కడో ఇమ్మాన్యుయల్ కొంచెం తనుజాని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది టార్గెటింగ్ కాదు, తన గేమ్ అని నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇలా కూడా ఉంటుంది కావచ్చు అనే ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. సో వీడియో చివరి వరకు చూడండి. సో నామినేషన్స్ ఫస్ట్ ఎలా జరిగాయంటే, ఇద్దరు క్యాప్టెన్స్ కాబట్టి ఏం చేశారంటే బిగ్ బాస్ 2 ఫేసెస్గా పెట్టడం జరిగింది గేమ్స్. సో ఫస్ట్ ఆల్రెడీ మనం ప్రోమోలో చూసినట్టుగా 2 పీల్స్ మనకు పెడెస్టల్ మీద పెడతారు. సో ఆ 2 పీల్స్, ఒకటి ఆరెంజ్ ఒకటి బ్లూ, ఈ 2 పీల్స్లో నుంచి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకోవాలి, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఆరెంజ్ పీల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, గౌరవ్ బ్లూ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఏంటి అంటే కొంచెం బ్లూ అనేది మంచికి సంకేతం, ఆరెంజ్ అనేది చెడుకు సంకేతం అని కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఈజీగా ఉంటుంది. కానీ దానికి కొంచెం గొడవ అయింది అక్కడ. సుమన్ శెట్టి ట్రై చేశాడు, బట్ ఆల్రెడీ గౌరవ్ తీసుకోవడం వల్ల సుమన్ శెట్టి ఆరెంజ్ తీసుకోవడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కొంచెం ఫైట్ చేసి ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఆ పీల్స్తోనంటే ఏం చేస్తారంటే ఒక్కొక్క పీల్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది. సో ఆ పవర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఆ పవర్తో ఏం చేయాలంటే వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గౌరవ్ ఇమ్మాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇమ్మాన్యుయల్ ఎంతమందిని నామినేట్ చేయాలనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. సో అలా గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమన్ శెట్టి ఇమ్మాన్యుయల్ని అండ్ గౌరవ్ ఎలాగైనా ఐషాని సెలెక్ట్ చేస్తారని మీ అందరికీ కూడా తెలుసు. సో ఇమ్మాన్యుయల్ అండ్ ఐషా ఇద్దరు నామినేట్ చేయడానికి ఇద్దరు వస్తారు, కానీ అంత ఈజీగా ఉండదు కదా నామినేషన్స్. అంత ఈజీగా పెట్టేస్తే ఇద్దరికే నామినేషన్ చేయడానికి ఉంటుంది ఇక్కడ. సో ఇద్దరికే నామినేషన్ చేయడానికి ఉంటే అంత ఈజీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక గేమ్ పెట్టడం జరిగింది. సో ఒక మన లివింగ్ యాక్టివిటీ ఏరియాలో చాలా బెలూన్స్ ఉంటాయి. సో ఆ బెలూన్స్లో కొన్ని స్లిప్స్ ఉంటాయి, ఎక్కడో అక్కడ చాలా బెలూన్స్లో. సో ఆ స్లిప్స్లో ఏమైతే ఉంటుందో డైరెక్ట్ నామినేషనా అట్లాంటి కొన్ని స్లిప్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ స్లిప్స్లో ఏదైతే ఉంటుందో అది వాళ్ళు అమలు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమ్మాన్యుయల్కి చాలా బెలూన్స్ పలగొట్టిన తర్వాత 5 స్లిప్స్ వస్తాయి అండ్ ఐషాకి 2 మాత్రమే వస్తాయి. సో ఇమ్మాన్యుయల్కి ఏమొచ్చింది, ఐషాకి ఏమొచ్చిందంటే ఇమ్మాన్యుయల్కి 5గురిని నామినేట్ చేయాలని, 4 స్లిప్స్ వస్తాయి. ఒక స్లిప్లో 2 మెంబర్స్ నామినేట్ చేయమని, ఇంకో 3 స్లిప్స్లో ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని ఉంటుంది. అండ్ ఐషాకి ఒకరిని నామినేషన్స్లో పెట్టడానికి అండ్ ఇంకొకరిని డైరెక్ట్గా నామినేషన్స్లో పెట్టడానికి ఉంటుంది. సో నామినేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ నామినేషన్ అంటే ఏంటో వీడియో చివరిలో చెప్తాను. సో ఎందుకు ఐషాకు మళ్ళీ డైరెక్ట్ నామినేషన్ ఇచ్చారు అనేది వీడియో మీకు చూస్తుంటే అర్థమవుతుంది. సో 5గురిని నామినేట్ చేయమన్నారు కదా ఇమ్మాన్యుయల్ ఎవరెవరిని నామినేట్ చేశారంటే ఆబ్వియస్లీ రీతు చౌదరిని నామినేట్ చేయడం జరిగింది. సో ఈ బాండ్స్ అనేది పెట్టుకోకుండా బాగుంటుంది అనేసి ఇమ్మాన్యుయల్ కరెక్ట్గానే చెప్పినట్టు అనిపించింది. అండ్ రమ్యని నామినేట్ చేయడం జరిగింది. ఒకటి చెప్పినప్పుడు తను తీసుకోవడం లేదు అండ్ కెమెరా వెనకాల చాలాగా మాట్లాడుతుంది అని ఆలోచించారు కాబట్టి ఇమ్మాన్యుయల్ రమ్యకు ఆ రీజన్ చెప్పి ఉండొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఇక నెక్స్ట్ ముగ్గురిని నిజంగా చాలా బ్రెయినీతో ఆలోచించి ముగ్గురిని కరెక్ట్గా నామినేట్ చేశాడు అనిపించింది. ఒకటి కళ్యాణ్. ఇమ్మాన్యుయల్ ఏంటంటే ఒక 5 వీక్స్గా నామినేషన్స్ రావడం లేదు. సో ఎందుకు, అందరితో మంచిగా ఉంటున్నాడు కాబట్టి, ప్లస్ ఎంటర్టైనర్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేయాలంటే అందరితో మంచిగా ఉండాలి. సో అందరితో మంచిగా ఉంటే రైవల్రీ రావడం లేదు ఇమ్మాన్యుయల్కి. సో ఆ రైవల్రీ రావాలంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ని మనం పోయి గొడవ పెట్టుకుంటే అందరూ ఒకసారి వస్తారు కాబట్టి 5గురిని నామినేట్ చేయమన్నప్పుడు మనకు ప్రస్తుతానికి ఒక గ్రూప్గా ఉన్న హౌస్లో ఒక గ్రూప్గా ఉన్నది ఎవరు, దివ్య, కళ్యాణ్ అండ్ తనూజ. ఈ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అంటే వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ లాగా అనిపిస్తుంది అందరికి కాబట్టి. సో 5గురిని నామినేట్ చేయమన్నప్పుడు ఈ ముగ్గురిని నామినేట్ చేస్తే నెక్స్ట్ టైం ఏం చేస్తారు, వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ సండే ఎపిసోడ్లో కానీ సాటర్డే ఎపిసోడ్లో కానీ ఈ 2 వీక్స్ నుంచి ఏం గమనిస్తున్నారంటే
ఇమ్మాన్యుయల్ తనుజకు ఆపోజిట్గా వెళ్తున్నాడు. స్టార్టింగ్ 3 వీక్స్కి ఈ 2 వీక్స్కి చాలా తేడా ఉంది. ఇమ్మాన్యుయల్ ఎక్కడో రైవల్రీ పెంచుకోవాలి, ఎందుకంటే చాలామంది వచ్చి తనుజకు ఫ్యాన్ బేస్ ఉంది అందుకని నేను టార్గెట్ చేస్తున్నాను, సో నీవు అలా ఆడుతున్నావు ఇలా ఆడుతున్నావు, సో చాలామంది ఉన్నారు అక్కడ. కానీ డైరెక్ట్గా ఆయేషా వచ్చి నువ్వు నా టార్గెట్ అని చెప్తున్నా. అండ్ ఆయేషా 2 టైమ్స్ బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి తనకు చాలా తెలుసు, అంటే ఎవరిని టార్గెట్ చేస్తే మనం హైలైట్ అవుతాము ఎలా అనేది అన్నీ తెలుసు కాబట్టి. సో అలా ఆయేషా చాలా చాలా హింట్స్ ఇచ్చేసరికి ఇమ్మాన్యుయల్కి కరెక్ట్గా అర్థమైంది. సో అందరిలో కల్లా కరెక్ట్గా అర్థం చేసుకునేది అంటే ఇమ్మాన్యుయల్. ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ రైవల్రీ పెంచాలని బిగ్ బాస్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు, కానీ అది కావడం లేదు. సో వీడియోస్ పెడుతున్నారు, అది కరెక్టో తప్పో మనకు పక్కకు పెడితే వాళ్ళిద్దరికి రైవల్రీ పెంచాలని చాలా ట్రై చేస్తున్నారు. రమ్య వచ్చి అంటే ఇట్లా చేతులు వేయడం బాగాలేదని మాధురి వచ్చి అలా వెనకాల మాట్లాడినా కూడా లాస్ట్కు ఏమంటుంది తనుజ, మా ఇద్దరికి ఎట్లాంటి ప్రాబ్లం లేదు, 3వ పర్సన్కి అవసరం లేదని డైరెక్ట్గా అంటుంది. సో తనుజకి కళ్యాణ్తో గొడవ పెట్టుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు, కళ్యాణ్కి కూడా యాజ్ వెల్ యాజ్ తనుజతో గొడవ పెట్టుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు. సో వీళ్ళిద్దరికి ఎంత ట్రై చేసినా కూడా రైవల్రీ కావడం లేదు. ఇట్లాంటి టైంలో ఇమ్మాన్యుయల్ కరెక్ట్ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి టైంలో ఇమ్మాన్యుయల్ కరెక్ట్ స్టెప్ తీసుకొని తనుజాను అండ్ కళ్యాణ్ని కొంచెం ట్రిగ్గర్ చేసి టార్గెట్ చేసినట్లయితే వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ ఇతనికి కొంచెం సింపతి గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ప్రతిసారి అతనికే సింపతి రాదు, కొన్నిసార్లు తనుజాకు కళ్యాణ్కి కూడా సింపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇమ్మాన్యుయల్ ఏంటంటే కొంచెం 5గురిని నామినేట్ చేయమన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురిని నామినేట్ చేసినా కూడా అంత ఎవరుగా పట్టించుకోరు. ఒకవేళ 2 మెంబర్స్ నామినేట్ చేయాలని ప్రతి వీక్ లాగా ఉంటే వీళ్ళిద్దరిని వచ్చి నామినేట్ చేసి ఉంటే ఏంది వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 5 మెంబర్స్ అవుట్ ఆఫ్ 5లో వీళ్ళిద్దరు లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం లేదు. సో అలా ఈ 5గురిని నామినేట్ చేయడం అని జరిగింది. అండ్ ఆయేషా, సంజన అండ్ శ్రీనివాస్ని ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. సంజనాని డైరెక్ట్ నామినేట్ చేసింది అండ్ శ్రీనివాస్ని నార్మల్ నామినేషన్ చేసేసింది. శ్రీనివాస్కి ఏం రీజన్ లేదు, వెనకాల మాట్లాడుతున్నాడు అండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉండడం లేదు. సంజన గారు అప్పుడు ఉన్నంత కంటెంట్ ఇప్పుడు లేదు, ఎక్కడో డ్రాగ్ అవుతుంది అండ్ కంటెంట్ చాలా తగ్గిపోతుందని ఆయేషా నామినేట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేస్ ఆఫ్ నామినేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో అందరూ సింగిల్ నామినేషన్ చేయడం జరుగుతుంది. నామినేషన్ ఏంటంటే ఫామ్తోని వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫామ్తోని మళ్ళీ ఇద్దరు నామినేషన్స్కి వస్తారు. సో మొత్తం 9 మెంబర్స్ కాగా దాంట్లో నుంచి గౌరవ్ ఒక్కరిని సేవ్ చేయడానికి ఛాన్స్ వస్తే ఆయేషాని సేవ్ చేస్తాడు. అండ్ మొత్తం ఎట్టకేలకైతే 8 మెంబర్స్ నామినేషన్స్లోకి వస్తారు. సో ఎవరెవరు నామినేటెడ్ కంటెస్టెంట్స్ అంటే తనూజ, సంజన, కళ్యాణ్, దివ్య, రీతు, రమ్య, రాము, శ్రీనివాస్. సో ఆ ఫోమ్ నామినేషన్స్లో గొడవలు ఎవరెవరికి జరిగాయి అంటే రమ్యకుని తనూజకు జరగడం జరిగింది. అండ్ రీతు వర్సెస్ ఆయేషా, సంజన వర్సెస్ తనూజ, కళ్యాణ్ వర్సెస్ శ్రీనివాస్. సో ఇది మన ఈరోజు వీడియో వచ్చేసరికి ఎలా అనిపించింది. సో రివ్యూస్ బాగున్నాయా లేదా, అప్డేట్స్ త్వరగా వస్తున్నాయా లేదా, మీరు ఎవరి ఫ్యాన్ ఎవరికి ఓటేస్తున్నారు, అవుట్ ఆఫ్ 8 మెంబర్స్లో నాకు తెలిసినంతవరకు తనూజకు అండ్ కళ్యాణ్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఎవరి ఫ్యానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇమ్మాన్యుయల్ నామినేషన్స్కి రాకపోవడం అతనికే మైనస్ అని నాకు అనిపిస్తుంది, మీకే అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.